ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పాటీలు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక. సాయి అని స్వాగతము. ఇతర యోగులతో సహవాసము. పాదుకల చరిత్ర. మొహియుద్దీన్తో కుస్తీ. జీవితములో మార్పు. నీళ్లను నూనెగా మార్చుట. జౌహర్ అలీ యను కపట గురువు. పెండ్లి వారితో కలిసి తిరిగి షిరిడీ వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూపను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకండుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్ము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని ఎంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చునియుండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్ముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. దగ్గరగా నున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్మును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా, యోగి పుంగవుడు అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్మును దీసికొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను, కాని నీరు, నిప్పు కావలసియుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు ఇనుప చువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును తన గృహమునకు రమ్మనియు అతిథిగా నుండుమనియు చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి ఎచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లి వారితో కూడా ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరి గాని ఫకీరు షిరిడీలో ఆగి ఎచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామ మెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహాల్సాపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడా అట్లనే దిగెను. భక్త మహాల్సాపతి యా చిన్న ఫకీరు దిగుట జూచి దయచేయుము సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాసమేర్పరచుకొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలసి మారుతి దేవాలయములోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి ఎచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే యొక్క వైశ్యయోగి పునతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసారముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట జూచి ఇట్లనెను. ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది.
ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకునినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకునగలిగెను. ఏవేళ గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి ఇట్లనెను, ఇది అమూల్యమైన రత్నము. ఈతడు సామాన్య మానవునివలె గాన్పించునప్పటికిని ఇది మామూలు రాయి కాదు, ఇది ఒక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఏవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యౌవనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసికొనిడివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములో నున్న రహాతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయుచుండెను. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకుని మోయుచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగుచుండెడివి. ఆ మరుసటి దినము తాత్య ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు 3 సంవత్సరములు గడచెను. సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధియున్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించెడివాడు. అతడుకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలెనని ఎనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము. అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకుని షిరిడీ చేరి బాబాను పూజించి ఎచ్చటనే 6 మాసములు ఆనందముతోనుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో నొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912 సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగునున కబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానేవాసి బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీయు భక్తసగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీసాయిలీల 11వ సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి. 1912 సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారియను డాక్టరొకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు, వాని కాంపౌండర్ భాయ్ కృష్ణజీ అలీబాగ్కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్తసగునుతోను జి.కె. దీక్షిత్ తోను స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి యా సంగతి డాక్టరు రామారావు కొఠారెకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరు గారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము,
చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కుమనిరి. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాల నామోదించే పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి.కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని యాజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తాసేటియను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా 25 రూపాయలు పంపెను. బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జికె దీక్షిత్ యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్షన్ కచేశ్వర్ జఖాడేయను బ్రాహ్మణుడు నానుమామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సం.ములు నెలకు రూ. 2 చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పును కోపర్గాం స్టేషను నుండి షిరిడీ తెచ్చుటకు 7-8 ఖర్చు భక్తసగును ఇచ్చెను. ప్రస్తుతము జఖాడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయ్ కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు. 1912 సం.ములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్ కోటలో నేమున్నది, అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడ నున్నారు, వారు నేనే. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్ కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమడ్ పంతున కీసంగతులు తెలియవు. వారికి తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ. జీవితములో మార్పు. షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి ఎనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్య భోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాఘీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలెనని ఆకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాఘీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునతాంబే దగ్గర నది ఒడ్డున యొక్క మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలసి మెలసి తిరుగువారు కారు. అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డునందుండు తుమ్మ చెట్టు నీడన కూర్చునెడివారు. సాయంకాల మూరకనే పచారు చేయువారు, లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్ జీ డేంగ్లే యనునతని ఇంటికి తరచుగా పోవువారు. డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వితీయ వివాహము చేసుకొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను.
వారి అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి ఎంతట వెల్లడియాయెను. అహ్మద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహెబు చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగు చొక్కా, తలపైని గుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటకా మాత్రమే. తలపై గుడ్డ జడవలె చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసికొనువారు. వీనిని వారముల తరబడి ఉతుకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధునికెదురుగా ఎడమ చేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రముండెను. భక్తులంద రచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మసీదు మరామతు చేసి నేలపైని నగిషీ రాళ్లు తాపన చేసిరి. బాబా యా మసీదుకు రాకపూర్వము తకియా, రజ్జా లో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరులోనున్న షావుకార్లను నూనె ఎడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించుచుండెను. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చుకోమట్లు అందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టియుంచెను. కోమట్లు ఆతురుతతో నిదంతయు గమనించుచుండిరి. 2-3 నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులోనుమ్మి యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయముందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. షావుకార్లు ఇదంతయు జూచి పశ్చాత్తాపపడిరి, క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్తనమలవరచుకొనుడని పంపెను. జౌహర్ అలీ యను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మదునగరు నుంచి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో రహాతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపముననున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీలో బాబాతో మసీదునందుండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక చేలాగ నుండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడును రహతాకు పోయి ఎచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు చేలా శక్తి ఏమియూ తెలియకుండెను. కాని చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికీ వానినెప్పుడు అగౌరవించలేదు. వాని పనులన్నీయు చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు. కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహాతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టము లేదు. అందుచే వారందరూ కలిసి రహాతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి. వారు రహాతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి.
ఫకీరు ముక్కోపి, చెడ్డవాడు, తనను విడిచిపెట్టడు గనుక ఫకీరు వచ్చులోపల వారు తనయందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడీ చేరి ఎచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటులనేకములున్నట్లు గనిపెట్టెను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరములు ముందు దేవీదాసు 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె, జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథు మొదలుగా గల అనేకమంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానమివ్వలేక జౌహరు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయి బీజాపురములో నుండెను. చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని మనస్సు నుండి తొలగెను. పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలువవలెనో ఎట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.